ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి. కమింగ్ టు ద ఆక్షన్ జరుగుతున్న టైంలో టీమ్స్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అంటే ప్లేయర్స్ని చూస్ చేసుకునే ఏ టీం అయినా కానీ ఇప్పుడు చూడండి సుమిత్ర, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మనం మాట్లాడుకున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్లో మార్క్రమ్ను వదులుకున్నారు వాళ్ళు. అంటే మార్క్రమ్ను వదులుకున్నారు అంటే దానికి కారణం ఏంటంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఏం కావచ్చు అంటే ఫిలిప్స్ను కూడా వదులుకున్నారు. అంటే వాళ్ళు క్లాసెన్ను టాప్ ఆర్డర్లో ప్రతిసారి ఆడించాల్సిందే. తర్వాత హెడ్ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మీకు మార్క్రమ్కి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీరు స్ట్రాటజీ అడిగారు కనుక కమిన్స్ యాజ్ ఎ బౌలర్గా కెప్టెన్గా ఉంటాడు. సో మరొక ఫారిన్ బౌలర్ని ఎవరైనా తీసుకుంటే ఫాస్ట్ బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. మేబీ ఈ కెన్ బి ఫ్రమ్ బంగ్లాదేశ్ నుండి ఉండవచ్చు ఆర్ ఆస్ట్రేలియా నుంచి ఉంచవచ్చు. మీకు మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వద్ద 53 crores ఉన్నాయి కనుక ప్యాట్ కమిన్స్కు మంచి జోడీ ఎవరు టెస్ట్ క్రికెట్లో, వన్డే క్రికెట్లో? మిచెల్ స్టార్క్. ఇప్పుడు మిచెల్ స్టార్క్ రిటైన్ చేసుకోలేదు కనుక ఈ మైట్ ప్రిఫర్ హిమ్. ఎందుకంటే బికాస్ హైదరాబాద్ డెఫినెట్లీ నీడ్స్ వన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలి. వాళ్ళకి నటరాజన్ ఉన్నాడు, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా లేడు కనుక వాళ్ళకు స్టార్టింగ్లో ఒక అంటే ఖచ్చితంగా ఆడే ప్లేయర్స్ కావాలి కదా. ఇప్పుడు మార్క్రమ్ ఉండడంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఫిలిప్స్ని ఉండి కూడా ఆడించలేకపోయినారు. ఫిలిప్స్ అంత టెర్రిఫిక్ క్రికెటర్. పాపం క్లాసెన్ అండ్ ట్రావిస్ హెడ్ బ్యాటర్స్గా రాణించడంతో కమిన్స్ ఉండాల్సిందే కనుక ఛాన్స్ లేకపోయింది అసలు యాక్చువల్గా. సో అందుకనే స్ట్రాటజీలో ఫస్ట్ భాగంగా ఏం చూస్తారంటే ఇప్పుడు తీసుకునే ప్లేస్లో ఖచ్చితంగా ఆడిస్తే వాళ్ళు ఎవరు ఉంటారు. అనవసరంగా తీసుకొని టీంలో పెట్టుకొని ఏం లాభం చెప్పండి. ఇప్పుడు టీంలో ఉన్నారు అంటే ఇప్పుడు 4 ఫారిన్ బ్యాటర్స్ని తీసుకున్నారు మీరు. 4 ఫారిన్లో ఎంతమంది బ్యాటర్స్, 4 అయితే బ్యాట్స్మెన్ ఆడరు కదా. మీకు ఆడేది ఒక బౌలర్లు కూడా తీసుకుంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్ అరైజ్ అవుతే ఛాన్సెస్ ఉంటాయి కనుక అంతమందిని మీరు తీసుకొని ఆడలేం లాభం అవుతుంది. సో అందుకనే కొన్ని టీమ్స్ ఏం చేశాయంటే కొంతమందిని వదులుకున్నారు వాళ్ళు అసలు. సో స్ట్రాటజీస్ డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక ఆల్రౌండర్ కావాలి అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, ఇప్పుడు జాక్స్ అనే ప్లేయర్ ఇప్పుడు బెంగళూరుకి ఆడాడు. లాస్ట్ ఇయర్ ఒక ఎక్సైటింగ్ ప్లేయర్, ఒక సెంచరీ సాధించాడు, కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫెయిల్ అవుతున్నాడు. వెస్టిండీస్లో జరిగిన సిరీస్లో కూడా ఫెయిల్ అయినాడు. అంతకుముందు కొంచెం ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఫామ్ను కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి 90 players ఉన్నారు కదా. 90లో సౌత్ ఆఫ్రికాలో నేను ఏమనుకుంటానంటే ఎక్కువ ఎందుకు ఉండవచ్చు అంటే బికాజ్ దే పర్ఫార్మ్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ ఇన్ బంగ్లాదేశ్లో ఓడించడంతో వాళ్ళ యొక్క టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఛాన్సెస్ కూడా కొంచెం మెరుగుపరుచుకున్నారు వాళ్ళు. సో ఆ కంట్రీ నుంచి నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ని తీసుకునే ఛాన్స్ ఉండేది. తర్వాత బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళకి అక్కడి నుంచి వచ్చేందుకు. తర్వాత బౌలర్స్ ఉన్నారు. సో అందుకనే నేనేమనుకుంటానంటే ఎక్కువ రిజిస్టర్ కాబడ్డ కంట్రీ నుంచి ఏ టీం నుంచి అయితే ఎక్కువ కావాలనో వాళ్ళకు ఫారిన్ ప్లేయర్స్ కావాలనో వాళ్ళని అక్కడ చూజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ చూజ్ చేసుకునే విషయంలో కూడా ప్రజెంట్ ఫామ్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు వెస్టిండీస్లో సిరీస్ జరుగుతుంది కదా, ఇంగ్లాండ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విల్ జాక్స్ కొంచెం కంటిన్యూస్గా ఫెయిల్ అయినాడు అనుకోండి, దే మే నాట్ ప్రిఫర్ హిమ్ యాక్చువల్లీ. ఇప్పుడు సాల్ట్ లేడు కనుక, సాల్ట్ చక్కగా ఆడుతున్నాడు కనుక సాల్ట్ మేబీ ఇప్పుడు లివింగ్స్టన్ విషయం మాట్లాడాలి మనం ఎక్కువగా. లివింగ్స్టన్ను పంజాబ్ మళ్ళీ తీసుకుంటుందా ఆర్ లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు లాంటి టీమ్స్ వాళ్ళు గ్రాప్ చేసుకుంటారా? బికాస్ లివింగ్స్టన్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్ అండి, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ అలా కాకుండా సికిందర్ రాజాని లాస్ట్ టైం పంజాబ్ తీసుకున్నారు, ఈసారి వదిలేసుకున్నారు. సికిందర్ రాజా రీసెంట్గా గానియాతో జరిగినటువంటి మ్యాచ్లో 53 balls-లో 140 runs స్కోర్ చేశాడు. 344 runs వాళ్ళు T20లో హైయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేశారు. అందులో 3 50 సాధించడం. సో నేనేమనుకుంటానంటే జింబాబ్వే నుంచి కూడా ఈసారి కపుల్ ఉండడంలో ప్లేయర్స్ ఉండొచ్చు. అండ్ సికిందర్ రాజాను కూడా గ్రాప్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ T20లో టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు కనుక అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్గా ఉపయోగపడతాడు, బ్యాటర్గా ఉపయోగపడతాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్ ఆల్సో. సో నేనేమనుకుంటానంటే అటువంటి ప్లేయర్స్ను కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బికాస్ అతన్ని తీసుకున్నట్లయితే ఒక డబుల్ రోల్ ప్లే చేసే వాళ్ళు కూడా కావాలి కదా మీకు. ఎలానైతే కోల్కతాకు యాండీ రసెల్ చేస్తాడో అటువంటి ప్లేయర్స్ కూడా కావాలి. ఇప్పుడు రబడా కూడా ఓపెన్గా ఉన్నాడు, రబడాని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే ఫారినర్ ఐ థింక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెన్ గో ఫర్ రబడా ఆల్సో యాక్చువల్లీ ఐ థింక్. సో అలా ఛాన్సెస్ ఉన్నాయి మిగతా వాళ్ళకు.